హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. మీరు కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసుకునేటప్పుడు లేదా రెన్యువల్ చేసుకునేటప్పుడు అనగ్జర్ జే ఫామ్ అయితే సబ్మిట్ చేయమని అడిగారా? ఈ అనగ్జర్ జే ఫామ్ అంటే ఏమిటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, దీన్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే అనగ్జర్ జే అనేది ఒక డిక్లరేషన్ ఫాము. మీరు కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసుకునేటప్పుడు లేదా రెన్యువల్ చేసుకునేటప్పుడు మీ యొక్క హస్బెండ్ లేదా వైఫ్ నేమ్ని యాడ్ చేసుకునేటప్పుడు ఈ అనగ్జర్ జే ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ పాస్పోర్ట్లో రాంగ్ డీటెయిల్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడానికి ఈ అనగ్జర్ జే ఫామ్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లీగల్గా స్పౌస్ నేమ్ను అయితే చేంజ్ చేసుకునేటప్పుడు ఈ అనగ్జర్ జే ఫామ్ను అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్పౌస్ అంటే హస్బెండ్ లేదా వైఫ్ని స్పౌస్గా పరిగణిస్తారు. అయితే ఈ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలంటే, ఎవరైతే పాస్పోర్ట్ అప్లై చేసుకునే వ్యక్తి ఉంటారో వాళ్ళ పూర్తి పేరు, వాళ్ళ పూర్తి అడ్రస్సు, వాళ్ళ స్పౌస్కు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆధార్ నెంబరు, ఒక జాయింట్ ఫోటో అయితే ఈ ఫామ్కు అటాచ్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసుకునే వారికి పాస్పోర్ట్ నెంబర్ ఉండదు కాబట్టి పాస్పోర్ట్ నెంబర్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వారికి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. రెన్యువల్ అప్లికేషన్లో మాత్రం పాస్పోర్ట్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇదివరకే మ్యారేజ్ సర్టిఫికేట్ను కలిగి ఉన్నట్లయితే ఈ అనగ్జర్ జే ఫామ్ను అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా మ్యారేజ్ అయిన వారు అప్పటికప్పుడు మ్యారేజ్ సర్టిఫికేటు తీసుకోవడం వీలు కాదు కాబట్టి ఈ అనగ్జర్ జే ఫామ్ అనేది ఒక వెసులుబాటు అని చెప్పవచ్చు. పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్తో సహా జిరాక్స్ కాపీస్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ అనగ్జర్ జే ఫామ్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరలా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.